మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రకాశం జిల్లాలో మరి 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వారి యొక్క మరి కుటుంబ సభ్యులు అయితేనేమి, పిఎల్ అయితేనేమి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరందరూ గమనించాలి. ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఇక్కడ ఎస్డిపిఓ ఆఫీస్ ఒకటి ఉంటుంది. అంటే వాస్తవంగా 4 ఎస్డిపిఓ ఆఫీసులు ఉంటాయి. ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఎస్డిపిఓ ఆఫీస్ ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిఏ కనుసంధానంలో నడుస్తూ ఉంటుంది మొత్తం. అయితే మీరు గమనించాలి, ఒక్కసారి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయ్యి ఈ కేసును విచారణకు డిఎస్పీ స్థాయి అధికారి దగ్గరికి వెళ్తుంది. అయితే మీరు ఇప్పుడు ఇక్కడ గమనించాలి, మరి సెక్షన్లతోటి ఏ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు కట్టి 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరం నుంచి పెండింగ్లో ఎస్డిపిఓ ఒంగోలు ఎస్డిపిఓ ఆఫీస్లో పెండింగ్లో ఉన్నాయో మీకు విశదీకరణ చెప్తా. ఈ ఎస్డిపిఓ ఆఫీస్లో ఏం జరిగిందంటే ఈ 2 సంవత్సరాల నుంచి నాగరాజు గారు డిఎస్పీ బదిలీ అయిపోయారు, నారాయణ స్వామి డిఎస్పీ గారు బదిలీ అయిపోయారు, ఇప్పుడు కిషోర్ బాబు డిఎస్పీ గారు ఉన్నారు. అయితే ఇక్కడ మా ఎస్సీ ఎస్టీ కేసులు చూసేటటువంటి ఒక సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక ఏఎస్ఐ గారు ఉంటారు. నేను సింగరాయపేట పిఎస్, ఇది ఎఫ్ఐఆర్ నెంబర్లతో కూడా చెప్తాను, ఇది శుభ్రంగా వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ తర్వాత తాలూకా పిఎస్, ఆ తర్వాత వండవని పిఎస్, ఇంకొకటి దర్శి. ఇవి 4 కేసులు 2.5 సంవత్సరాల నుంచి ఈ కేసుల్ని రెఫరల్ చేయాలనా, ఫాల్స్ చేయాలనా, లేకపోతే తీసేయాలని ఏమనుకుంటున్నారో ఈ డిఎస్పీలు అర్థం కావట్లా. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల నుంచి పక్కా ఆధారాలతోటి తలలో పగలగొట్టినవి, ఆ తర్వాత ఇళ్ళు కూల్చివేసినవి, పచ్చాకు పొగాకు దగ్గర ఆడపిల్లపై అఘాయిత్యం చేసినటువంటి కేసులు పక్కా ఆధారాలతోటి వీడియోలతోటి ఉన్నాయి. కాబట్టి ఏం చేయలేక పక్కన పెట్టారు. ఒకనొక టైంలో నేను వెళ్ళి సంబంధిత డిఎస్పీని, అన్నా ఎందుకు ఈ కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి పక్షపాత ధోరణితో మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కదా. మరి ఈ కేసులో నిందితులకు 41 నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు, షేర్ షీట్ ఎందుకు చేయట్లేదు, కోర్టుకి ఎందుకు పంపట్లేదు, బాధితులకు న్యాయం ఎందుకు చేయట్లేదు? ఈ కేసులు మీరు షేర్ చేసినట్లయితే, కోర్టుకు వెళ్ళినట్లయితే, కోర్టులో నెంబర్ అయినట్లయితే, మరి నిందితులు అయినటువంటి మా ఎస్సీ ఎస్టీలకు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అత్యవసర వృత్తి వస్తుంది. కోర్టులో పూర్వపురాలు విచారించిన తర్వాత మరి కోర్టు వీరికి శిక్ష పడేటట్టు చేస్తుంది. మాకు ఎందుకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారు అని అడిగినప్పుడు ఈ డిఎస్పీ గారు ఏమంటాడంటే, మేము ఫోన్లు చేస్తే మా యొక్క సిబ్బందిని పంపితే మరి నిందితుడు రావట్లేదు, నిందితుడు మాకు దొరకట్లేదు. ఎందుకు ఇంత సిగ్గమాలిన తరగా డిఎస్పీలు చెప్తున్నారో అర్థం కావట్లా. ఇంకొక సమయంలో పోయి అడిగితే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే గారి అబ్బాయి చెప్పాడు, ఎమ్మెల్యే గారి పిఏ చెప్పాడు, అందుకని ఆపడం జరిగింది అని అంటారు. ఎంత విడ్డూరంగా, ఎంత అన్యాయం ఉందంటే మీరు విచారణ. కాబట్టి ఆలోచించాలి ప్రజలందరూ. ఎస్డిపిఓ ఆఫీస్ అంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఒక కేసు విచారణకి వెళ్తే పూర్వపరాలు పక్క ఆధారాలతోటి, వీడియోలతోటి ఎవిడెన్స్ ఉంటే ఈ కేసును పక్కదారి పట్టించాలని, మరి రిఫరల్ చేయాలని, మరి ఈ కేసును అసలు లేకుండా చేయాలని, మరి నిందితులకు ఎందుకు కొమ్ము కాస్తున్నారో, బాధితులకు ఎందుకు వీరు అన్యాయం చేయాలని చూస్తున్నారో, దీని మీదట ఈ జిల్లాలో ఏ డిఎస్పీ ఆఫీసులో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో మొత్తం పూర్వపరాలతోటి తీసి, ఎఫ్ఐఆర్లతోటి మొత్తం నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తోటి తీసి నిజ నిర్ధారణ కమిటీ వేసి, ఈ నిజ నిర్ధారణ కమిటీ తోటి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేసి, మరి హోంమంత్రి దళిత మహిళ అయినందువల్ల ఆమెకు తెలియజేసి, ఇక్కడ న్యాయం జరగకపోతే మరి కుల సంఘాలు, దళిత సంఘాలతో నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసి, ఈ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా ప్రజలకు తెలియజేసి ఈ యొక్క డిఎస్పీ స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకుంటామని మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాను.